హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి క్లాస్ ఏంటంటే 36. మన వీడియోలో క్లాస్ 36ని 37ని డిలీట్ చేయటం జరిగింది. దానికి కారణం ఏమిటంటే క్లాస్లో విజిబుల్ క్లారిటీ మిస్ అవ్వటం వల్ల. ఇప్పుడు క్లాస్ 36లో ఏముంది అంటే పొసెసివ్ సెంటెన్సెస్ని వాట్ అనే దాన్ని ఉపయోగించి రాయటం. మనం అది కూడా ఏ టెన్స్లో అంటే ప్రజెంట్ టెన్స్లో రాయటం. ప్రజెంట్ టెన్స్ అనగానే పొసెసివ్ సెంటెన్సెస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి హెల్పింగ్ వెర్బ్స్ ఏంటంటే హ్యాస్ ఆర్ హ్యావ్. అయితే పొసెసివ్ సెంటెన్సెస్ని రాసేటప్పుడు ఇవి రెండు ఉపయోగిస్తాం. ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లో. అయితే ఇప్పుడు మనం వాట్ అనే దాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మనం హ్యాస్ అనేది వాడం. మనం హ్యావ్ అనే దాన్ని మాత్రమే వాడతాం. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మొదటగా మనం పర్సన్స్ రాసుకోవాలి. పర్సన్స్, ఫస్ట్ పర్సన్ ఐ, దానికి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ we, సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా మనకు తెలిసింది ఏంటంటే యు. ఆ తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్ he, she, it, that, this. ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ ప్లూరల్ దే, దీస్ అండ్ దోస్. అయితే మనం ఉపయోగించినటువంటి ఏంటిదంటే వాట్ ఉపయోగించి పొసెసివ్ సెంటెన్సెస్ని రాస్తున్నాం. అది ప్రజెంట్ టెన్స్లో. ఇక్కడ వాట్ అనేదాన్ని రాస్తాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నార్మల్గా సెంటెన్సెస్ రాసేటప్పుడు పొసెసివ్ సెంటెన్సెస్ ఇన్ ప్రజెంట్ టెన్స్ రాసేటప్పుడు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి, తెలుస్తుంది. హ్యాజ్ హ్యావ్ వాడతాం. కానీ ఇక్కడ వాట్ అనేది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ సూచిస్తుంది. అంటే క్వశ్చనరీ రిలేటెడ్, క్వశ్చన్ అడుగుతున్నట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే బాగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినా, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయినా, సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా, ఆ తర్వాత థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినా, వీటన్నిటికీ ఏమొస్తుంది అంటే ఒక థర్డ్ పర్సన్ సింగులర్ తప్పించి మిగిలిన వాటన్నిటికీ ఏమో వచ్చింది అంటే డూ అనేది వస్తుంది. డూ. దాని తర్వాత పర్సన్ అనేది రాసుకోవాలి. అది కూడా ఎక్సెప్ట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా ఏ పర్సన్ అయినా రాసుకున్న తర్వాత హ్యావ్ అనేది వస్తుంది. ఆ తర్వాత హ్యావ్ అనేది వస్తుంది. ఆ తర్వాత క్వశ్చన్ ఫామ్ వస్తుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. అయితే థర్డ్ పర్సన్ సింగులర్కి ఏమొస్తుంది? థర్డ్ పర్సన్ సింగులర్కి ఏమొచ్చింది అంటే వాట్ అనేది రాస్తాం. డూకు బదులు డస్ వస్తుంది. వాట్ డస్ ఆ తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్ రాసుకోవాలి, ఆ తర్వాత హ్యావ్ రాయాలి.
ఈ విధంగా ఫ్రేమింగ్ ఆఫ్ స్టేటస్ సెంటెన్సెస్ ఇన్ ప్రజెంట్ టెన్స్ యూజింగ్ వాట్ అనేది మనం చూసాం. ఇప్పుడు చూస్తే వాట్ డూ ఐ హ్యావ్ అంటే నేనేమి కలిగి ఉన్నాను. వాట్ డూ వి హ్యావ్ మేము ఏమి కలిగి ఉన్నాం. వాట్ డూ యూ హ్యావ్ నీవేమి కలిగి ఉన్నావు సింగులర్ అయితే. వాట్ డూ యూ హ్యావ్ అనేదాన్ని సేమ్ వస్తుంది ప్లూరల్. తెలుగులో వచ్చేసరికి మీరేమి కలిగి ఉన్నారు. మీరు అంటే ఇక్కడ తెలుగులో గౌరవార్థంగా ఒక్కళ్ళనే మీరు అంటారు, కానీ మీరు అనేది కూడా ప్లూరల్గా ఉపయోగించవచ్చు. ఎక్కువ మంది ఎదుట ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళని మీరు, అందరూ, మీరు అని ప్లూరల్గా వాడతాం. ప్లూరల్ అయినా వాట్ డూ యూ హ్యావ్. ఆ తర్వాత థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినా వాట్ డూ దే హ్యావ్ అయితే వాట్ డూ దీస్ హ్యావ్, వాట్ డూ దోస్ హ్యావ్ వాళ్ళు ఏమి కలిగి ఉన్నారు. దీస్ ఉపయోగిస్తే ఇవి ఏమి కలిగి ఉన్నాయి, దోస్ ఉపయోగిస్తే అవి ఏమి కలిగి ఉన్నాయి. వాట్ డస్ హీ హ్యావ్ అంటే అతడు ఏమి కలిగి ఉన్నాడు. వాట్ డస్ షీ హ్యావ్ ఆమె ఏమి కలిగి ఉంది. వాట్ డస్ ఇట్ హ్యావ్ అదేమి కలిగి ఉంది. వాట్ డస్ దట్ హ్యావ్ అదేమి కలిగి ఉంది. వాట్ డస్ దిస్ హ్యావ్ ఇదేమి కలిగి ఉంది. మీకు అర్థమయ్యే ఉంటుంది. స్టేటస్ సెంటెన్సెస్లో వాట్ అనేది ఉపయోగిస్తున్నామంటే అది ఇంటరాగేటివ్ క్వశ్చన్ ఫామ్ లాగా వస్తుంది. అక్కడ ప్రజెంట్ టెన్స్లో అనేది ఎలా రాయాలో ఇక్కడ చూసాం. సెంటెన్సెస్ రాసేటప్పుడు హ్యాజు హ్యావ్ ఉపయోగపడతాయి, వస్తాయి. కానీ ఇక్కడ వాట్ ఉపయోగించి రాసేటప్పుడు మాత్రం హ్యాస్ అనేది ఎక్కడ కనపడలేదు, హ్యావ్ మాత్రమే ఉంది. థర్డ్ పర్సన్ సింగులర్కి డస్ వస్తుంది. ఇవి గుర్తుంచుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వేరే వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.